US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్లో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారి సోదరుడు వచ్చి ఎటువంటి పోస్ట్ లేకుండా ఎటువంటి అధికారం లేకుండా ఎటువంటి అంటే ఒక సర్పంచ్ హోదాలగిట లేకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం దౌలతాబాద్ మండలంలో జరిగితే నీకేం పోస్ట్ ఉంది ఏం అధికారం ఉంది అని నువ్వు చెక్కులు పంపిణీ చేస్తావని నేను అడిగితే నా మీదకే ఉన్న అక్కడున్న అధికారులు కావచ్చు అక్కడున్న తిరుపతి రెడ్డి కావచ్చు నా మీదకే కొట్లాడడం జరగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గమనించాలి, కొడంగల్ నియోజకవర్గం ప్రజలు గమనించాలి. రేవంత్ రెడ్డి అయినటువంటి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఈరోజు 4-5 బండ్లు వేసుకొచ్చి ఇక్కడున్న అధికారులను కావచ్చు మీడియా మిత్రులను కావచ్చు అందరినీ భయపంతులకు గురి చేసి ఇక్కడున్న యొక్క రైతులని వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా మండల ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇక్కడ ఉన్న కాడ వెంకటరెడ్డి సార్ గారు కానీ వచ్చి మేము 10 గంటలకు టైం ఇస్తే ఆయన 12:30 వరకు ఇక్కడున్న రైతులను కానీ జనాలను కానీ కూర్చోబెట్టి వెంటనే వచ్చి స్పీడ్గా కళ్యాణ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అటువంటి కళ్యాణ చెక్కులని నీకేం అధికారం ఉంది అని నేను ఒక జడ్పీటీసీగా అడిగితే నా మీదకి ఎదురు దాడికి పాల్పడడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి జనాలు ఇక్కడున్న ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా తమ్ముడు సీఎం ఉన్నాడు, నాకు ప్రోటోకాల్ ఉంది అని 4-5 బండ్లు వేసుకొచ్చి ఆయనకు ఎటువంటి ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీకి 2 గన్మెన్లు ఉంటారు కానీ ఈయనకు ఎటువంటి అధికారం లేకున్నా ఏ పోస్టు లేకున్నా ఆయనకు ఒక 4+2 4+ గన్మెన్లను ఇచ్చి కోడంగల్లో 5-6 బండ్లు ఇచ్చి ఇక్కడున్న అధికారులను ఎంటేసుకొని ఆఫీసుల చుట్టూ బెదిరిస్తూ భయప్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి నాయకులని ఇక్కడి నుంచి తరిమికొట్టాలే అవసరము ఉంది. కాబట్టి నిజంగా ఈరోజు నీకేం అధికారం ఉంది? ఒక సర్పంచ్ గెలవలేదు, ఒక ఎంపీటీసీ గెలవలేదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక జడ్పీ చైర్మన్ కాదు, జడ్పీటీసీ కాదు అని అడిగితే ఎటువంటి అధికారం ఉండి నువ్వు చెక్కులు పంపిణీ చేస్తావని ఈరోజు దౌలతాబాద్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులని ఇస్తున్న సమయంలో నేను నిలదీయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఖబర్దార్ తిరుపతి రెడ్డి గారు, మీ యొక్క దౌర్జన్యం, ఎందుకంటే మీ తమ్ముడు సీఎం కావచ్చు, మీరు కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మేము అభివృద్ధికి సహకరిస్తాం. కానీ ఇటువంటి 4-5 కార్లు వేసుకొచ్చి నీ యొక్క గుండాలను తీసుకొచ్చి ఈరోజు మన మండలంలో వచ్చి ఇక్కడ ఉన్న ప్రశాంతం ఉన్న మండలాన్ని నీవు కలుషితం చేయాలని చూస్తే మేము సహించబోము అని హెచ్చరిస్తున్నాం. తిరుపతి రెడ్డి గారు, ఎప్పుడైనా మీరు అధికారులకు మీరు యొక్క రెస్పెక్ట్ ఇచ్చి మీరు రాండి. మీరు సీఎం బ్రదర్ అయితే మీరు వచ్చి మీ పార్టీ వాళ్ళ దగ్గర కూర్చొని మంచి ఏమని ఉంటే మీ పనులు చేసుకోండి. కానీ అధికారికంగా వచ్చి మేము చెక్కులు ఇస్తాం, మేము ప్రోటోకాల్గా లేకుండా రోడ్లు శాంక్షన్ చేస్తామంటే మేము ఇక్కడ ఉన్న ప్రోటోకాల్గా ఉన్న మేము అన్ని నాయకులము మేము నిలదీస్తూనే ఉంటాం. మా యొక్క దౌలతాబాద్ మండలాన్ని మీరు అభివృద్ధి పథంలో తీసుకోవచ్చు. మీరు ఒక సీఎం బ్రదర్ అయితే మీకు స్వాగతించి మీ కార్యకర్తలు ఇంట్లో పోయి కూర్చొని మీరు ఏమన్నా చేసుకోండి. కానీ మీరు మండల ఆఫీసులు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చి చెక్కులు ఇచ్చి ఇట్లా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళని దూరం చేస్తే మేము సహించబోమని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.